కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల గొంతుకై ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం, భయాందోళనకు గురి చేయడం హేయమని మండిపడ్డారు. ప్రశ్నారావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ వైసీపీకి చెందిన వారు కారన్న అంబటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా వైసీపీ నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ తప్పును తప్పు అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనికి అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్ లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి. ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. ఇది వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయ సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాలు పిలవండి. అట్ట కాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది. ఎన్నలు పెడతారు నాకు అర్థం కాలేదు. ఎన్నలు పెడతారు రావణ్ణి? తప్పుడు కేసులు పెట్టి జీవితాంతం లోపల పెడతారా? బయటికి రాడా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సమస్యలు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే